సమయంలో ప్రభా నీ దాసుడు వాక్యపక్షాన నిలబడిన మీ ఏడంతల ఆత్మశక్తితో నింపి మీరే మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. అన్ని విషయములలోనైనా మీరే మాకు సహాయం చేయండి. అన్ని విషయములలో మీ కృపా కనికరం మాకు పైన చూపించండి. ఈ సమయంలోనైనా ఈ ఉపవాస ప్రార్థనా కూడికలో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మనుషులు జీవిస్తారు, ఫలిస్తారు. నైనా మీ మాటలు వారి హృదయంలో నాటబడాలి, నూరంతలుగా వాళ్ళు ఫలించాలి, ఆత్మీయంగా ఎదగాలినైనా మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అన్ని విషయములలోనైనా మీరు తోడయిండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. మాట్లాడున్నది మీరు కాదు, నేనని మీరు సెలవిచ్చారు. మరి ఈ సమయంలోనైనా ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉండగా నీ ఏడంతల ఆత్మశక్తితో నింపి మీరే మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. అన్ని విషయములలోనైనా మీరే సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, మీ ఆశీస్సులు మా అందరికి కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మీరు గొప్ప దేవుడినైనా, మీరు సర్వశక్తి గల దేవుడినైనా, మీ ఆత్మ ద్వారానే ప్రతి కార్యమును జరిగించి మీరే మహిమ పొందాలని నేను ప్రార్థన చేస్తున్నాను. నైనా నేను వెళుచున్న మార్గం అంతట్లో మీరే తోడుగా ఉండి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. కీర్తన గ్రంథము 34వ కీర్తన మనము ధ్యానిద్దాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ప్రభునందు ప్రియులారా, దావీదు రాసినటువంటి కీర్తన ఈ 34వ కీర్తన. దావీదు అబీమెలెకు ఎదురుగా వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన అని ఇక్కడ రాయబడిందండి. ప్రభునందు ప్రియులారా, దావీదు చాలా జ్ఞానం గలవాడు, వినయం గలవాడు, విధేయత గలవాడు, అనుకోగలవాడు, సమయస్ఫూర్తి గలవాడు. ఎక్కడ హెచ్చించబడాలనో అక్కడ హెచ్చించబడతాడు, ఎక్కడ తగ్గించబడాలనో అక్కడ తగ్గించబడతాడు. ఆయనకు అన్ని విషయాల్లో దైవికమైనటువంటి జ్ఞానము కలిగి ఉన్నాడండి. ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఆయన జ్ఞానమును ఉపయోగించి సులువుగా ఆ అబీమెలెకు రాజు నుండి తప్పించబడ్డాడు.
ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే, అబీమెలెకు రాజే ఇతడు వెర్రివానిలాగున్నాడు, వీనికి పిచ్చి పట్టినట్టుంది, ఇతన్ని తోలివేయండి, ఇక్కడ ఉంచకుండా పారదోలండి, వాని సావు వాడే చేస్తాడన్నట్టుగా తోలేశారండి. ప్రభునందు ప్రియులారా, ఒక శత్రు రాజు చేతి నుండి ఆయన తప్పించబడి కాపాడబడి ఈరోజు రక్షించబడి సజీవునిగా ఉన్నాడు. అలాంటి సమయంలో రాసినటువంటి కీర్తన ఈ కీర్తన. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఎప్పుడు దేవుణ్ణే స్తుతిస్తూ ఉంటాడంట, ఎప్పుడు దేవుని గురించే ఇతరులతో చెప్తూ ఉంటాడంట. ఎందుకంటే దావీదు దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి అండి. ఆయన నరులను ఆశ్రయించడు, నరులను నమ్మడు, రాజులను నమ్మడు, ఒక్క ప్రభువును మాత్రమే నమ్ముతాడు. సృష్టికర్త అయిన దేవుని మాత్రమే నమ్ముతాడు. సృష్టికర్త అయిన దేవుడైన యెహోవా చేతిలో సమస్తము ఉన్నాయి. ఆయన కాపాడగలుగుటకు శక్తివంతుడైన దేవుడని ఆయనకు తెలుసండి. అందుకే 146వ కీర్తనలో కూడా రాయబడింది కదా, రాజులను నమ్ముట కంటే నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, యెహోవాను నమ్ముకొనుట మేలు. దావీదు ఎప్పుడు కూడా దేవుణ్ణే నమ్ముతాడు, దేవుణ్ణే ప్రార్థిస్తాడు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, పెద్ద కొండలాంటి సమస్యలు వచ్చి మీద పడినా దేవుని సన్నిధిలోనికి వెళ్తాడండి. మనం ఏం చేస్తాం, సమస్యలు ఉంటే ఎవరు పరిష్కరిస్తారా ఈ సమస్యను అడిగి కనుక్కొని ఆ మనుషుల దగ్గరికి వెళ్తాం మనమైతే. కానీ దావీదు మనుషుల దగ్గరికి వెళ్ళాడు, రాజుల దగ్గరికి వెళ్ళాడు, దేవుని దగ్గరికి వెళ్తాడు, దేవుని సన్నిధిలోకి వెళ్తాడు, దేవుని మందిరంలోకి వెళ్తాడు, దేవుని మందిరంలో విచారణ చేస్తాడండి. విచారణ చేస్తాడు. అయ్యా, మరి శత్రురాజులు ఇటువైపు నుంచి వస్తున్నారు, ఇదిగో దేశంలో ఈ సమస్య ఉంది, దేశంలో ఈ సమస్య ఉంది, నేనేం చేయాలి, దీనికి పరిష్కారం ఏంటి, ఇదిగో కరువు ఉంది, ఈ కరువును అధిగమించాలంటే ఏం చేయాలి, శత్రురాజులు దండెత్తడానికి వస్తున్నారు, మరి వాళ్ళతో నేను యుద్ధము చేయాలనా వద్దా, వాళ్ళతో రాజీ కావాలనా, వాళ్ళతో సమాధాన పడాలనా, నేనేం చేయాలి ప్రభువా, ఈ అధికారం ఇచ్చింది నువ్వు, సమూయేలు ద్వారా నన్ను అభిషేకించింది నువ్వు, రాజుగా చేసింది నీవు, ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేసింది నువ్వు ప్రభువా, కాబట్టి నీవే సమస్తము చేయగలవు అని చెప్పి ఆయన దగ్గర విచారణ చేసేటువంటి వ్యక్తి. దేవుని ద్వారా అనేకమైన మేలులు పొందాడు, అనేకమైన ఆశీర్వాదాలు పొందాడు, అనేకమైన దీవెనలు పొందాడు, అనేకమైన యుద్ధాలు చేసి ఆ యుద్ధాల్లో విజయాలు పొందాడు. అందుకే దేవుడు చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకొని అందరితో ప్రచురం చేస్తూ ఉంటాడంట. ఇదిగో ఫలానా టైంలో దేవుడు గొల్యాతును నా ద్వారా పడద్రోశాడు, వాని తల తెగ నరికించాడు. గొల్యాతు ఎక్కడా, నేనెక్కడా?
వాడేమో 9 అడుగుల పైన ఉంటాడు, 9.5 అడుగు. నేనేమో చిన్నవాణ్ణి, అయితే నా ద్వారా అతన్ని చంపించాడు. ప్రభువా నీకు స్తోత్రం. అంత గొప్ప బలవంతుడైన గొల్యాతును అతి చిన్నవాడనైన నా ద్వారా చంపించావా తండ్రి, నీకు స్తోత్రం అని. నిజంగా ప్రభు చేసిన మేలులన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించేవాడండి. అయ్యా నేను ఏ పాటి వాడిని, సింహాన్ని చంపించావు నాతో, నేను ఏ పాటి వాడిని, ఎలుగుబంటిని చంపించావు నా ద్వారా. చూడండి, దావీదు దేవుని ఆత్మతో నింపబడిన వాడై సింహాన్ని చంపాడంట, ఎలుగును చంపాడంట. అంటే శరీర బలం కాదు ఆయనకు ఉండేది, దేవుని ఆత్మబలం. దేవుని ఆత్మబలం కలిగినటువంటి దావీదు ఎప్పుడు దేవుని మీదనే ఆధారపడేవాడు కానీ ఇక మనుషుల మీద ఆధారపడేవాడు కాదు. దేవుడు చేసిన మేలులను బట్టి ఎప్పుడు ఆయన దేవుణ్ణి స్తుతించేవాడు, ఆరాధించేవాడు. ఆయన చేసిన కార్యాలను ప్రజలతో పంచుకునేవాడండి. దేవాలయంలో పంచుకునేవాడు, రాజభవనంలో పంచుకునేవాడు, రాజులతో పంచుకునేవాడు. ఏమని? ఇదిగో మా దేవుడైన యెహోవా నా పట్ల ఈ కార్యాన్ని చేశాడు, నా దేవుడైన యెహోవా ఇదిగో నా జీవితంలో ఇటువంటి గొప్ప కార్యాలు చేశాడని ఆయన అతిశయపడతాడంటండి. చూడండి 2వ వచనంలో అంటాడు, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. దేవునికి ఇష్టం ఎవరంటే దీనులండి. గర్విష్ఠులు దేవునికి ఇష్టంలా. గర్విష్ఠులు దేవునికి ఇష్టంలా. దేవునికి ఎవరు ఇష్టలు అంటే దీనులు ఇష్టమండి. వాక్యంలో రాయబడింది కదా, ఎవరు దీనులై నా నామమున వణుకుచు ఉందురో వారినే నేను దృష్టి ఉంచి ఉన్నాను అంటాడండి దేవుడు. పేతురు కూడా అంటాడు తన పత్రికలో, ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులై ఉండండి, తగిన సమయంలో ఆయన మిమ్ములను హెచ్చిస్తాడు అని రాయబడిందండి. దీన మనస్సు గలవారు ధన్యులు. దీన మనస్సు గలవారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. యేసు ప్రభు చెప్పినటువంటి మాట అది. ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో వాళ్ళను దేవుడు దృష్టి ఉంచుతాడండి. వాక్యంలో రాయబడింది, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని రాయబడిందండి. అహంకారులను దేవుడు పట్టించుకోడు, దీనులను దేవుడు పట్టించుకుంటాడు. దేవుడు దృష్టి ఉంచుతాడు వాళ్ళ మీద, వాళ్ళనే చూస్తూ ఉంటాడు. ఎవరైతే దీనంగా ఉంటారో వాళ్ళనే చూస్తూ ఉంటాడు దేవుడు. మనం వాక్యంలో చూస్తాం కదా, పరిసయ్యుని ప్రార్థన, సుంకరి ప్రార్థన. పరిసయ్యుని ప్రార్థన, సుంకరి ప్రార్థన. మనము యేసు ప్రభు చెప్పిన ఉపమానం అది. పరిసయ్యుడేమో గర్వంగా తల ఎత్తుకొని ధైర్యంగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను వారమునకు 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగం ఇస్తూ ఉన్నాను, పరిశుద్ధంగా జీవిస్తున్నాను, ఈ సుంకరి వలె నేను పాపంలో లేను అని గర్వంగా ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి మాత్రం మందిరంలోనికి కూడా వెళ్ళుటకు ధైర్యం చాలక ఆ మందిరం యొక్క ద్వారమునద్దనే మోకరించి రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ, పాపినైన దేవా, పాపినైన నన్ను కరుణించుమని కేకలు వేస్తూ ఉన్నాడండి. ఒకరేమో గర్వంగా ప్రార్థన చేస్తున్నారు, ఒకరేమో దీనంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకరేమో తన్ను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నారు,
ఒకరేమో తను తాను తగ్గించుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాడు. అయితే ప్రభు చెప్తాడు కదా, తన్ను తాను తగ్గించుకొని వారు హెచ్చించబడుదురు, తన్ను తాను హెచ్చించుకొని వారు తగ్గించబడుదురు. మరి హెచ్చించుకొని ప్రార్థన చేసిన పరిచయుని ప్రార్థన దేవుడు వినలేదు. మరి ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు అంటే, దీన మనస్సు కలిగి తన్ను తాను తగ్గించుకొని తాను పాపినని గ్రహించి దేవుని మందిరంలోని కూడా ప్రవేశించుటకు నేను యోగ్యుడను కానని ఆ గుమ్మము దగ్గరనే, ఆ ద్వారం దగ్గరనే మోకరించి, అమ్మా ఆ ద్వారం దగ్గరనే మోకరించి రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ, దేవా పాపినైన నన్ను కరుణించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఆ దీనుని ప్రార్థన దేవుడు విన్నాడండి. వాక్యంలో రాయబడిందండి, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక ఆయన వారి వైపు తిరిగి ఉన్నాడు అని రాయబడిందండి లేఖనంలో. ఏంటంటమ్మా? దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆయన నిరాకరింపక ఆయన వారి వైపు తిరిగి ఉన్నాడంట. అంటే వాళ్ళ వైపే ఉన్నాడు దేవుడు. ప్రభు యొక్క కన్నులు ఎవరి వైపు ఉన్నాయి? దీనుల వైపు ఉన్నాయి. ప్రభు యొక్క దృష్టి, ప్రభు యొక్క చెవులు ఎవరి వైపు ఉన్నాయి? దీనుల వైపు ఉన్నాయి. దిక్కులేని దరిద్రుల వైపు ఉన్నాయి. వారి ప్రార్థనలు ఆలకించడానికి ఆయన చెవి యొగ్గుతూ ఉన్నాడు. చూడండి, నేను యెహోవాను బట్టి అతిశయించుచున్నాను, దీనులు దానిని విని. నేను దేవుని బట్టి అతిశయపడతాను. నాకున్న అధికారాన్ని బట్టి నేను అతిశయపడను. నేను రాజునని అతిశయపడను. ఎందుకంటే ఈ రాజసింహాసనం మీద కూర్చోబెట్టింది ఆయనే. హల్లెలూయా. నేను రాజునని గర్వపడను. నేను గొప్ప యుద్ధ వీరునని అతిశయపడను. నేను గొప్ప బలవంతునని అతిశయపడను. నేనేమైనానో అది ప్రభు దయ వలనే అయినాను. నేనేమైనానో అది ప్రభు దయ వలనే అయినాను అని చెప్పే వ్యక్తి దావీదండి. అవును, మన జీవితంలో కూడా మనం దీన మనస్సు కలిగి ఉండాలి, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. ఎవరైతే దీనులుగా ఉంటారో దేవుడు వారినే దృష్టి ఉంచుతూ ఉన్నాడు, వారి వైపే చూస్తూ ఉన్నాడు, వారి వైపే తన చెవులు ఎగ్గి వింటూ ఉన్నాడండి. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. హల్లెలూయా. అవునండి, దావీదు ఏమంటున్నాడు? రండి మనమందరము కూడుకొని దేవుణ్ణి ఘనపరుద్దాం, స్తుతిద్దాం, ఆరాధించుదాం, ఆయన నామాన్ని ఘనపరచుదాం. అమ్మా, ఈ రోజుల్లో మీరు నిజంగా దేవుని మందిరానికి వెళ్ళి అందరూ కలిసి స్తుతించాలని, ఆరాధించాలని, ఆయన నామాన్ని ఘనపరచాలని ఎంతమంది ఆశగా ఉన్నారు? ఏంటి మన ఆశ? నిజంగా స్తుతించాలనే ఆశ ఉందా? నిజంగా ఆరాధించాలనే ఆశ ఉందా? నిజంగా ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయనకు నేను సాక్షిగా నిలవాలి, నా జీవితంలో యేసయ్య చేసిన మేలులను నేను సాక్ష్య రూపకంగా వివరించాలి అని ఎవరైనా ఆ ఉద్దేశంతో వస్తున్నారా? ఏ ఉద్దేశంతో నువ్వు వస్తూ ఉన్నావు? దావీదు అంటున్నాడండి, ఇదిగో మనమందరము ఏకముగా కూడి ఆయన నామాన్ని ఘనపరచుదాం రండి. అవును, పరిశుద్ధులందరూ, విశ్వాసులందరూ, దేవుని మీద నమ్మకం ఉంచిన వారందరూ కూడా ఏకముగా కూడి ఆయన నామాన్ని మనం ఘనపరచాలి, ఆయన నామాన్ని మనం మహిమపరచాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను ప్రార్థించాలి, ఆయన వాక్యమును ధ్యానించాలి. అప్పుడు యేసయ్య నామానికి ఘనత వస్తుంది.
అందుకే మనము కనీసం 3 నెలలకోసారో 4 నెలలకోసారో మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి నెల సువార్త కూడికలు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే మనం అందరము కూడుకొని దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని ఘనపరచవలసిన అవసరం ఉంది. దావీదు తన జీవితంలో అదే చేశాడండి. ఇశ్రాయేలు అందరినీ రమ్మని చెప్పేవాడు, అందరూ వచ్చేవారు. రాజు పిలిస్తే వస్తాడు కదండి. మరి రాజు కంటే గొప్పవాడైన దేవుని సేవకులు పిలిస్తే రావడం లేదు ఈరోజు చాలా మంది ప్రార్థనకు కదా. రాజు పిలిస్తే వస్తాడు, ఎందుకంటే రాజు ఏదో ఒకటి సహాయం చేస్తాడేమో అని కదా. కానీ నేను చెప్తూ ఉన్నాను, దేవుని సేవకులు ఈ రాజులు చేసే సహాయం కంటే గొప్ప సహాయం మీకు చేస్తారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి వారు ప్రార్థన వింటాడు. మే నెలలో 14, 15, 16 మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్ కొరకు నేను 1 సంవత్సరం రోజులు ప్రార్థన చేశాను. ప్రభా, ఆ మీటింగ్స్కి ఎవరైతే వస్తారో, ఎవరైతే నీ మందిరంలో అడుగుపెట్టి ఆ మీటింగ్స్కి వస్తారో, ఎవరైతే నిన్ను స్తుతిస్తారో, ఎవరైతే నిన్ను ఆరాధిస్తారో, ఎవరైతే నీ పాద సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తారో, ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళను తప్పకుండా ఆశీర్వదించినైనా, వారి రోగములు తొలగించినైనా, వారి వ్యాధులు తొలగించినైనా, వారి బాధలు తొలగించినైనా, వారి సమస్యలు తొలగించినైనా, వారి పాపమును తీసివేయనైనా, వారి అజ్ఞానమును తీసివేయనైనా, వారి అవివేకమును తీసివేయనైనా, వారి చీకటిని తొలగించినైనా, వారిని బాగు చేయనైనా, అయ్యా వాళ్ళను కృపావరములతో నింపునైనా, ఆత్మఫలములతో నింపునైనా, జ్ఞాన వివేచనతో నింపునైనా, నీ వాక్యముతో వాళ్ళ హృదయాలు నింపునైనా, వాళ్ళకు మారు మనసు దయచేనైనా, వాళ్ళకు రక్షణ దయచేనైనా, వాళ్ళకు పాపక్షమాపణ దయచేనైనా, వాళ్ళను నీ రక్తములో కడుగునైనా, వాళ్ళను పరిశుద్ధపరచునైనా, వాళ్ళను అన్ని విధాలుగా ఆశీర్వదించునైనా, వాళ్ళను నీ కృపతో నింపునైనా, వాళ్ళని నీ ఆశీర్వాదంతో నింపునైనా, వారిని నీ జీవముతో నింపునైనా, వాళ్ళను నీ మహిమతో నింపునైనా, వాళ్ళను పునరుద్ధానపు శక్తితో నింపునైనా, అయ్యా వాళ్ళకు ఐశ్వర్యమేనైనా, వాళ్ళకు జ్ఞానమైనైనా, వాళ్ళకు వివేచనైనా, అయ్యా నీ రాజ్యం వాళ్ళకు అనుగ్రహించయ్యా. ఎవరైతే ఈ మీటింగ్స్కి వస్తున్నారో వాళ్ళందరికీ నీ రాజ్యం అనుగ్రహించయ్యా అని 1 సంవత్సరం రోజులు ప్రార్థన చేశామండి. అంటే ఆ 1 సంవత్సరం రోజుల యొక్క ఆశీర్వాదం, ఆ ప్రార్థన యొక్క ఫలితము ఆ 3 దినాల్లో వచ్చిన వారు పొందుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు కూడా అదేదండి చేసేది. ఇదిగో రండి, మనం అందరము ఏకముగా కూడి ఆయన నామాన్ని కీర్తించెదము, ఆయన నామాన్ని ఘనపరచెదము అంటున్నాడు. అందరూ వచ్చేవాళ్ళండి, అందరూ వచ్చేవాళ్ళు. వచ్చి దేవుణ్ణి స్తుతించేవారు, ఆరాధించేవారు, ఘనపరిచేవారు. దావీదు ఏం చేసేవాడో తెలుసా? దేవుడు చేసిన మేలులను వివరించేవాడు. హల్లెలూయా. ఇదిగో పలానా సమయంలో దేవుడు నన్ను ఆదుకున్నాడు, పలానా సమయంలో దేవుడు నన్ను కాపాడాడు, నేను అరణ్యంలో 20 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడే నన్ను పోషించాడు, నాతో పాటు ఉన్న వారిని కూడా దేవుడే పోషించాడు. నన్ను, గొర్రెల కాపరినైన నన్ను ఇజ్రాయేలు దేశానికి రాజుగా చేశాడు. ఏమీ లేనటువంటి నాకు సమృద్ధిగా ఐశ్వర్యం ఇచ్చాడు. వెండి బంగారములు, 100 మనుగుల్లో వెండి బంగారాలు దేవుడు ఆయనకిచ్చాడండి. అనేకమైన కుమారులను, కుమార్తెలను ఇచ్చాడు దేవుడు. గొప్పగా ఆశీర్వదించాడు దావీదును. ఇదిగో నీ వంశములో పుట్టేవారే తరతరములకు రాజుగా ఉంటారని వాగ్దానం చేసి దావీదు కుటుంబంలోనే ఆ లోకరక్షకుడైన పరమాత్మని ప్రత్యక్ష స్వరూపమైన యేసుక్రీస్తు వారు జన్మించి
తరతరములకు యుగ యుగములకు రాజుగా ఆయనే నిలిచాడు. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం అండి. దావీదుకు కలిగిన మనస్సు, క్రీస్తునకు కలిగినటువంటి మనస్సు మనం కూడా కలిగి ఉండాలండి. దావీదు కృతజ్ఞతా హృదయం కలిగిన వాడు, దావీదు వినయము గలవాడు, దావీదు వివేకము గలవాడు, దావీదు దీన మనస్సు గలవాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంటాడు కదా, ఇదిగో నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా యొద్దకు వచ్చి నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అంటాడండి. అవును, మనము కూడా దీన మనస్సును ధరించుకోవాలి. మనము కూడా సాత్వికము కలిగి ఉండాలి. మనము కూడా తగ్గించు స్వభావం కలిగి ఉండాలి. ప్రభు అంటాడు కదా, ఇదిగో ఈ చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారిదే దేవుని రాజ్యం అంటాడండి. చిన్న బిడ్డలు ఏం చెప్తే అది నమ్ముతారు కదమ్మా. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా, ఇదిగో దేవుని రాజ్యం సమీపించింది, కాలం సంపూర్ణమైంది, మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి అని చెప్పిన ఆ మాటను ఎవరైతే నమ్మి తమ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు తిరుగుతారో వాళ్ళందరికీ రక్షణ దొరుకుతుంది. సులువుగా మోక్షము దొరుకుతుంది, సులువుగా సమాధానం దొరుకుతుంది, సులువుగా పాపక్షమాపణ దొరుకుతుంది. ఎలా అంటే నీ నోటితో ఒప్పుకొని నీ నోటితో నీ హృదయములో విశ్వసిస్తే చాలు. యేసు ప్రభు అని దేవుడని, యేసు ప్రభు నా పాపముల కొరకు మరణించాడని, యేసు ప్రభు నా పాపముల కొరకు మరణించి సమాధిలో పెట్టబడి తిరిగి 3వ దినం లేచాడని, పరలోకానికి ఎక్కి వెళ్ళాడని, మరలా వచ్చి నన్ను తీసుకొని వెళ్తాడని, ఆయన కార్చిన రక్తము ద్వారా నాకు పాపక్షమాపణ కలుగుచున్నదని ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ కూడా మోక్షము దొరుకుతుందండి. సులువుగా మోక్షం దొరుకుతుంది. సూక్ష్మములో మోక్షం సులువుగా. ప్రభునందు ప్రియులారా, దావీదు సెలవిస్తూ ఉన్నాడు 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఎక్కడ విచారం చేశాడంట? దేవుని యొద్ద విచారణ చేశాడు. అమ్మా, మన జీవితంలో మనము ఈ లోకంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఉపద్రవాలు వస్తాయి, ఎన్నో ఉప్పెనలు వస్తాయి, ఎన్నో తుఫానులు వస్తాయి, ఎన్నో అపాయాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. అయితే ఆ కష్టాలు వచ్చినప్పుడు, ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆ ఉపద్రవాలు వచ్చినప్పుడు, ఆ తుఫానులు వచ్చినప్పుడు, ఆ యొక్క ఉప్పెనలు వచ్చినప్పుడు, ఆ వరదలు వచ్చినప్పుడు, అమ్మా నీవు దేవుని యొద్ద విచారణ చేశావా? దావీదు దేవుని యొద్ద విచారణ చేశాడండి. ఆయనకు భయం కలిగినప్పుడల్లా, భయం కలుగుతుందా లేదా? భయం కలుగుతుంది. ప్రతి మనిషికి భయం కలుగుతుందండి. ప్రతి విషయంలో ఏదో ఒక విషయంలో భయం కలుగుతుంది. నాకు భయం ఉండేది, వివాహం చేసుకుంటే నా భార్యను సాగగలనా లేదా, పిల్లలను సాగగలనా లేదా అని ఒక భయం ఉండేది. వెహికల్ మీద పోయేటప్పుడు ఎవడైనా వచ్చి నన్ను గుద్దేస్తాడేమో, నేను చనిపోతానేమో అనే భయం ఉండేది. భయం, బ్రతుకు భయం, మరణ భయం, అమ్మా శత్రువుల భయం. ఎవడన్నా నిన్ను తంతా అంటే మనం ఎంత భయపడిపోతామో, నిన్ను చంపుతా అంటే మనం ఎంత భయపడిపోతామో. వాడు ఏమైనా చంపుతాడేమో, జాగ్రత్తగా ఉండాలి. మనం వెళ్ళే దారిలో కూడా జాగ్రత్తగా ఉండాలా, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలా, ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాం భయపడి. దావీదుకు కూడా భయం కలిగిందంట. మహారాజు అయినప్పటికీ, ఇజ్రాయేలు దేశానికి రాజు అయినప్పటికీ,
12 తెగలకు రాజైనప్పటికీ ఆయన భయస్థునిగా ఉన్నప్పుడు, భయం కలిగినప్పుడు, భయం కలుగుతుంది అండి, రాజుకైనా భయం కలుగుతుంది, ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషునికి కూడా భయం కలుగుతుంది. ధనవంతునికైనా భయం కలుగుతుంది, పేదవానికైనా భయం కలుగుతుంది. శరీరం మీద ఏదైనా ఒక చిన్న పుండు పుడితే కూడా అబ్బో ఇది క్యాన్సర్ ఏమో అని భయం పుడుతుంది. దావీదుకు కూడా అనేక సార్లు భయం కలిగింది. మనకు కూడా భయం కలుగుతుంది కదా. అయితే ఆయన ఏం చేసినాడు, మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు దావీదుకు భయం కలిగింది. భయం కలిగినప్పుడు ఏం చేశాడు? ఆయన దేవుని యొద్ద విచారం చేశాడు. దావీదుకు భయం కలిగినప్పుడు దేవుని యొద్ద విచారం చేశాడు. మరి నువ్వెక్కడ విచారం చేస్తున్నావు? వీధుల్లోనా, ఇంటి గుమ్మము దగ్గరనా, లేకపోతే బంధువుల దగ్గరనా, లేకపోతే కులపోళ్ళ దగ్గరనా, మతపోళ్ళ దగ్గరనా? ఎక్కడ విచారం చేస్తున్నావో మరి విచారం చేసినప్పుడు ఏమైనా లాభం కలిగిందా, మేలు కలిగిందా? ఏ మేలు ఉండదండి. నీ కులపోళ్ళతో విచారం చేసినా ప్రయోజనం ఉండదు, నీ రక్త సంబంధులతో విచారం చేసినా ప్రయోజనం ఉండదు, నీ బంధువులతో విచారం చేసినా ప్రయోజనం ఉండదు, నీ పార్టీ వాళ్ళతో విచారం చేసినా ప్రయోజనం ఉండదు, నీ గ్రామ ప్రజలతో, నీ గ్రామ అధికారులతో విచారణ చేసినా కూడా ప్రయోజనం ఉండదండి. దేవుని మందిరం స్థలం కోసం ఎంతమంది దగ్గరికి వెళ్ళానో నేను, ఏ ఒక్క అధికారి కూడా నాకు సహాయం చేయలేదు. దేవుడే తన మందిరం కోసం ముందుగానే స్థలం సిద్ధపరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. అవునండి, నరుల వలన మనకు సహాయము దొరకదు, రాజుల వలన మనకు సహాయము దొరకదు, బంధువుల వలన మనకు సహాయము దొరకదు, కులపోళ్ళ వలన, మతపోళ్ళ వలన మనకు సహాయం దొరకదు. మనలను సృష్టించిన, మనలను ఈ భూమి మీద పుట్టించి జీవింపజేస్తున్న ఆ దేవుని ద్వారా మాత్రమే మనకు సహాయం దొరుకుతుంది. హల్లెలూయా. ఆయన మనకు మంచి సహాయకుడండి. 4వ వచనం మళ్ళొక్కసారి చదువుతున్నాను. కీర్తన 34:4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. మనకు కలిగిన భయములన్నిటి నుండి విడిపించగలిగిన దేవుడు మన ప్రభువు మాత్రమేనండి. ఈ మందిరము కట్టేటప్పుడు ఆరంభించిన తర్వాత పూర్తి చేస్తామో లేదో అనే భయం. దీన్ని పూర్తి చేయగలుగుతామా లేదా? నాకెవరు క్రైస్తవులు బంధువులు లేరు, ఎవరు నాకు క్రైస్తవులు పరిచయాలు లేవు, దీన్ని నేను పూర్తి చేయగలుగుతానా లేదా? ఉన్న ఈ 10 మంది 20 మందితో ఈ మందిరం నేను పూర్తి చేయగలుగుతానా లేదా అని భయం కలిగేదండి. భయం కలిగినప్పుడల్లా నేను చేసిన పని ఏంటంటే ఆ ప్రార్థనా గదిలోకి వెళ్ళి మొరపెట్టడమే. హల్లెలూయా. మన మందిరం ముందర ఉంది కదా మహిమగల ప్రార్థనా గది, అభిషిక్తిని ఆశీర్వాద మహిమగల ప్రార్థనా గదిలో మొరపెట్టడమే నాకు తెలిసినటువంటి ఒకే ఒక ఆయుధం, ఒకే ఒక పరికరం, ఒకే ఒక సాధనం. నాకున్నటువంటి ఆధారం ఏంటంటే ఆ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయడమే. ఆ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయడమేనండి. ఇక దేవుడే ఎటువైపు నుంచి సహాయం చేశాడు. ఆ ఆకాశంలో ఉన్న ఆయన గుప్పిలి విప్పాడు,
సహాయం చేశాడు, ఈ మందిరమును కట్టగలిగామండి. హల్లెలూయా. మాకు సంతానం లేనప్పుడు డాక్టర్లు పిల్లలు కారు ఇక మీకు అని చెప్పినప్పుడు ప్రభు దగ్గర 7 శుక్రవారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశామండి. ప్రభు దగ్గరే విచారం చేశాం, అయ్యా మాకు సంతానం కావాలి, నాకు సంతానం కావాలనే నేను వివాహం చేసుకున్నాను, నాకంటూ కుమారులు ఉండాలి, నాకు సహాయం చేయి ప్రభా. కుమారులు కుమార్తెలు లేనివానిగా నన్ను ఉంచొద్దు అని ఇక పుట్టరేమో అన్నంత భయం కలిగి ప్రభు సన్నిధిలో 7 శుక్రవారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ద్వారాలు తెరిచాడు. హల్లెలూయా. అవునండి. అమ్మా, నీకు ఏ భయమన్నా కలగని, ఉద్యోగం వస్తుందో రాదో అనే భయం ఉందా? అయితే ప్రభు సన్నిధిలో విచారణ చెయ్యి. సంతానం కలుగుతుందో లేదో అనే భయం ఉందా? ప్రభు సన్నిధిలో విచారణ చెయ్యి. ప్రభు సన్నిధిలో మొరపెట్టు. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు నన్ను మహిమపరిచెదవని ప్రభు చెప్తున్నాడండి. మరి దేవుణ్ణి మహిమపరిచేంతగా ఆయన మనకు సహాయం చేస్తాడు. నిజంగా మా కుమారుని పుట్టినప్పుడు మేము దేవుణ్ణి ఎంతగానో మహిమపరిచామండి. స్తుతి కూడికలు ఏర్పాటు చేశాం. మళ్ళా ప్రతి దానికి దేవునికి మహిమకరంగా ప్రభువును స్తుతించడం, ఆరాధించడం, వాక్య ధ్యానం చేయడం, ప్రార్థించడం, అందరిని పిలుచుకోవడం, భోజనాలు పెట్టడం, దేవుణ్ణి గణపరచడం, ఇలాంటి కార్యాలు చేసామండి. అంటే పుట్టక ముందు స్తుతి కూడిక, పుట్టిన తర్వాత స్తుతి కూడిక, బర్త్డేకి స్తుతి కూడిక, నామకరణానికి స్తుతి కూడిక, అన్నప్రాసనానికి స్తుతి కూడిక, ఇలాగూ ప్రతి దానికి స్తోత్రాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని మహిమపరిచామండి. సంవత్సరం ఆయుష్నిచ్చి సంవత్సరం అనే దయా కిరీటం ఇచ్చినందుకు ఆ సంవత్సరం రోజు మళ్ళా ప్రతి సంవత్సరం కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. అంటే దేవుడు చేసిన మేలును బట్టి ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం. ముందు విచారణ చేయాలి, ముందు ఆయన సన్నిధిలో మొరపెట్టాలి, జవాబు వచ్చిన తర్వాత ఆయన నామాన్ని మహిమపరచాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. మనం కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదు. ఏం లేబ్బా, డబ్బులు లేవు మన కాడ, డబ్బులు లేవా? నిజంగా లేవా? నీ అవసరానికైతే ఏడాది నుంచో వచ్చేస్తాయి డబ్బులు. దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, కృతజ్ఞత కూడిక పెట్టుకోవడానికి, ప్రభునామాన్ని మహిమపరచడానికి, ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉండవు మన దగ్గర. పైదొత్తున్నాయి, కట్ అవుతుంది, మళ్ళీ ఆన్ అవుతుంది. అట్నే పైదొత్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు సెలవిస్తున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను విడిపించెను, తప్పించెను. శత్రువు చేతికి చిక్కిన తర్వాత, అమ్మా, శత్రువు మనల్ని చంపకుండా ఉంటాడా? ఆ రాజుల కాలం అది. రాజు చేతికి చిక్కినాక శత్రువు ఊరుకుంటాడా రాజు? కానీ రాజు చేతిలో నుంచి కూడా దేవుడు దావీదును విడిపించాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. శత్రువు చేతి నుండి విడిపించాడు దావీదును. అందుకే ఆయన
యెహోవాను కీర్తిస్తున్నాడు, యెహోవాను స్తుతిస్తున్నాడు, యెహోవాకు స్తోత్రము చెప్తూ ఉన్నాడు, యెహోవా నామమును ఘనపరుస్తూ ఉన్నాడు. దావీదులాగా మనం కూడా కృతజ్ఞులమై ఉండాలి. దావీదులాగా మనం కూడా ప్రార్థించేవారిగా ఉండాలి. దావీదులాగా మనం కూడా ఆ ప్రభువు మీద ఆనుకునే వారిగా ఉండాలండి. నాకు దేవుడు నేర్పించింది ఒకటేనండి, మనుషులు ఏమనుకోవద్దండి దయచేసి, మనుషుల మీద నేను ఆధారపడను, మనుషుల మీద నమ్మకం ఉంచను. ఎందుకంటే నమ్మకం ఉంచితే వాళ్ళు మోసం చేసేస్తారేమో, కానీ దేవుడైతే మోసం ఎన్నటికీ చెయ్యడు. నా ఆధారము, నా మనస్సు, నా యొక్క ఖచ్చితమైన నిర్ణయాలు అన్నీ ప్రభు మీదనే ఉంటాయండి. నా మనస్సంతా ప్రభు మీదనే ఉంటుంది. నాకు ఏ చిన్న బాధ వచ్చినా ప్రభుకే చెప్తాను, ఏ చిన్న సంతోషం వచ్చినా ప్రభుకే స్తోత్రం చెప్తాను. యాకోబు అంటాడు కదా, శ్రమ సంభవించినా ప్రార్థన చేయండి, సంతోషము కలిగినా ప్రభువును కీర్తించండి. హల్లెలూయా. ఏం చేయాలంట? శ్రమ కలిగినప్పుడు చెప్పాలా, ప్రార్థన చేయాలా. సంతోషం కలిగినప్పుడు ప్రభువును కీర్తించాలి, పాటలతో స్తుతించాలి, ఆరాధించాలి, ప్రజలతో సాక్ష్యం చెప్పాలి, కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్పాలి. కనిపించిన ప్రతి ఒక్కరికి నా సాక్ష్యం నేను చెప్తున్నాను, అయ్యా ఇలాగుండేవాడిని, దేవుడు నన్ను ఇలా మార్చాడు, నేను ఇలాంటి అవసరత కలిగి ఉంటే ఆ అవసరతను దేవుడు తీర్చాడు, ఉండడానికి ఇల్లు లేదు నాకు ఇల్లు ఇచ్చాడు, ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థనా మందిరం లేదు నాకు ప్రార్థనా మందిరం ఇచ్చాడు, వివాహం అయిన తర్వాత పిల్లలు లేరు నాకు పిల్లలను ఇచ్చాడు, అయ్యా వాళ్ళని ఎలా నేను పోషించుకోగలేను, నాకు భయం అవుతుంది అంటే ఈరోజు భయం లేకుండా చేశాడు. హల్లెలూయా. అవునండి, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించాడు. ఇప్పుడు భయం లేదు, బ్రతుకంటే భయం లేదు. నేను ఎడారిలో ఉన్నా నాకు ఆహారం వస్తుంది, నడి సముద్రంలో ఉన్నా నాకు ఆహారం వస్తుంది, నా భార్యను నా పిల్లలను ఆయన పోషించగలడు, నేను ఉన్నా లేకున్నా ఆయన వారిని పోషించగలడు. ఆయన సర్వశక్తి గల దేవుడండి. ఆ నమ్మకం నాకుంది. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. అందుకే అమ్మా, మీకు సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు దేవుని పాదాల దగ్గరికి రండి, దేవుని సన్నిధిలోనికి రండి, దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించండి, ఆ దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించండి, దేవుని సన్నిధిలో ఆయనను ఘనపరచండి. చూడండి 5వ వచనంలో దావీదు అంటున్నాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఎవరి తట్టు చూడాలంటమ్మా? మనం దేవుని తట్టు చూడాలి, దేవుని వైపు చూడాలి. ప్రభు అంటున్నాడు కదా, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. భూమి దిగంతముల వరకు ఉన్న మనుషులారా, భూమి దిగంతముల వరకు ఉన్న వారులారా అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ నా వైపు చూసి రక్షణ పొందండి అని ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కానీ వీళ్ళకి అర్థం కావడంలా. అర్థం చేసుకున్నోడు బాగుపడతాడండి. వీళ్ళకి అర్థం కావడంలా. భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అంటే రక్షణ అనేది ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే దొరుకుతుంది. ఏ శక్తుల వలన కలగదు, మానవ శక్తి వలన కలగదు, దేవతా శక్తుల వలన కలగదు. ఒక్క సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుందండి. అందుకే మనము ఆయన వైపు మనం చూడాలి, దేవుని వైపు మనం చూడాలి, ఆ ప్రభు వైపు మనం చూడాలి.
చూస్తారమ్మా నిజంగా? అంటే ఏదన్నా అవసరత పడింది అనుకో, ఎవరి వైపు చూస్తాం? ఈ ఫైనాన్స్ వాళ్ళు ఇస్తారా, ఆ ఫైనాన్స్ వాళ్ళు ఇస్తారా, లేకపోతే ఈ బంధువులు ఇస్తారా, ఆ బంధువులు ఇస్తారా, లేకపోతే ఈ సేవకుడు ఇస్తాడా, ఆ సేవకుడు ఇస్తాడా, లేకపోతే ఈ సంఘం వాళ్ళు ఇస్తారా, ఆ సంఘం వాళ్ళు ఇస్తారా, ఆ సంఘం వాళ్ళు సాయం చేస్తే ఆ సంఘానికి పోదాం. ఇలాంటి ఆలోచనలు చేసే వాళ్ళు ఎంతమంది లేరు? ఒక ఆయన అన్నాడు, ఏంటికన్నా ఆ మందిరానికి పోతున్నావంటే, వాళ్ళైతే కొంచెం అప్పుడప్పుడు ఆదుకుంటారన్న, డబ్బులు అవసరమైతే. అంటే ప్రభు కోసం పోవడంలో అయినా డబ్బుల కోసం పోతున్నాడు చర్చికి. మనం దేవుని వైపు చూడాలండి. దేవుణ్ణి స్తుతించడానికి రావాలి సంఘంలోనికి, దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి సంఘంలోనికి, దేవుణ్ణి ప్రార్థించడానికి రావాలి సంఘంలోనికి, దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి, ఆయన సన్నిధిలో విచారణ చేయడానికి రావాలి. కానీ ఇంకో దాని కొరకు రావడానికి వీల్లేదు. మనము ఖచ్చితంగా ఆయన వైపే మనం చూడాలండి. ఎవరి వైపు చూసినా సహాయము దొరకదు. దావీదు అంటాడు కదా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుదునా, లేదు, భూమిని ఆకాశమును అందులో ఉన్న సమస్తమును సృష్టించిన దేవుని వైపే నేను చూసేదను. ఎంత గొప్ప దేవుడండి. భూమిని ఆకాశమును అందులో ఉన్న సమస్తమును సృష్టించిన దేవుని వైపు చూసేది మేలు కదండి, ఈ కొండల వైపు చూడకుండా. ఎక్కడ చూస్తున్నారు అందరూ? జనాలు కొండల వైపే చూస్తున్నారు, ఎక్కువ కొండలకే పోతుంటారు కదా. కొండల వైపు చూస్తే ప్రయోజనంలా, సృష్టికర్త అయిన దేవుని వైపు చూడాలి. భూమిని ఆకాశమును అందులో ఉన్న సమస్తమును సృష్టించిన ఆ యేసుక్రీస్తు ప్రభు వారి వైపే చూడాలి. చూడండి, దావీదు అంటున్నాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడునూ లజ్జింపకపో. అమ్మా, ఎవరినన్నా నమ్ముకొని గనక పోతే నీకు ఆడ దొరికేది అవమానమే, నీకు దొరికేది అవమానమే దొరుకుతుంది. అలాగే దేవుని నమ్ముకొని గనక పోయినామంటే మనకు ఖచ్చితంగా సహాయము దొరుకుతుందండి. ఎందుకంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు, ఆయన కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు, కృపామయుడు, కరుణామూర్తి ఆయన. కనుక మనకెన్నడూ సిగ్గు కలగదు. అందుకే వాక్యంలో రాయబడింది కదా, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నడూ సిగ్గుపడరు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు పత్రికల్లో, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నడూ సిగ్గుపడరు. అందుకే నీ విశ్వాసం ప్రభు మీద ఉండాలి, నీ కనుదృష్టి ప్రభు మీద ఉండాలి. నువ్వు చూసేది ఆయన వైపే చూడాలి, ఇంకా ఎవ్వరి వైపు చూడకూడదండి. ప్రభువారు ఒక మాట చెప్పాడు శిష్యులతో, మీరు ఆ దరికి వెళ్ళండి, నేను ప్రార్థన చేసుకొని వస్తానన్నాడండి. సాయంకాలం 6 గంటలకు ప్రభు కొండలో ప్రార్థన మొదలుపెట్టినాడు. వీళ్ళు కూడా సాయంకాలం 6 గంటలకు ఆ దరికి పోదామని బయలుదేరితే ఈ దరి నుంచి ఆ దరికి పోవడానికి వాళ్ళకు వీలు కావడం లేదండి. గాలి కొడుతుంది, అలలు కొడుతున్నాయి, గాలి, విపరీతమైన గాలి. ఆ గాలికి అలలు కొడుతుంటే ఆ పడవ ముందుకు సాగడంలా. ఎందుకయ్యా అంటే ఆ పడవలో యేసయ్య లేడు, ఆ పడవలో ఉన్న వారికి ప్రార్థనా జీవితం లేదు. ఎవరి హృదయంలో అయితే యేసు ప్రభు లేడో, ఎవరికైతే ప్రార్థనా జీవితం లేదో వాళ్ళ యొక్క జీవితాలు ముందుకు కొనసాగవు.
ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు ముందుకు సాగలేరండి, వాళ్ళు అభివృద్ధి చెందలేరండి, వాళ్ళు ఫలితాన్ని పొందలేరండి, వాళ్ళు దీవెనలు పొందలేరండి, వాళ్ళ ఆశీర్వాదాలు పొందలేరండి, వాళ్ళ ప్రయాణం ముందుకు కొనసాగదండి. తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రభు ప్రార్థన చేసుకొని ఇంకా ఎందుకోసమో మరి వీళ్ళ కోసమేనేమో ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు. వీళ్ళు పోకున్నారు ముందుకు, ఇంకా వీళ్ళను ముందుకు నడిపించాలని ఆయనే వచ్చాడు. నీళ్ళ మీద నడిచి వస్తుంటే పేతురు అంటాడు, అయ్యా నీవేనా? ముందు భూతమని భయపడినారు. ఎందుకు? ప్రార్థనా జీవితం లేకపోతే దేవుడు కూడా దయ్యంలాగా కనపడతారు వాళ్ళకు. గ్రహించలేరు. దేవదూత కనపడినా దేవదూత అని గ్రహించలేరు, యేసయ్య కనపడినా యేసయ్య అని గ్రహించలేరు. ప్రార్థనా జీవితం లేనివారు. అవతలికి పోవాలా, ఎప్పుడెప్పుడు ఇంటికి పోవాలనే ఆతృతనే ఉంది. కానీ మనం కూడా యేసయ్యతో పాటు ప్రార్థన చేసుకుందాం, మనం ఇంటికి పోయి ఏం చేస్తామని అనుకోలా. ప్రయాణం చేశారు కానీ ప్రయాణం ముందుకు సాగలా. యేసయ్యనే వచ్చినాడు తెల్లారుజామున. వచ్చి నడుచుకుంటూ వస్తుంటే ముందు భూతమని భయపడితే ప్రభు మాట్లాడాడు. ఎందుకు మీరు భయపడుతున్నారు? నేనే అని చెప్తే ధైర్యంగా ఉండి పేతురు అంటాడు, నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావు కదా ప్రభు, నేను కూడా నడుస్తానన్నాడు. నడు అన్నాడు. ఆ పడవలోంచి నీళ్ళ మీద అడుగుపెట్టి నడుస్తూ ఉన్నాడు. బాగానే నడుస్తున్నాడు. యేసయ్య వైపు చూస్తున్నంతసేపు బాగా నడిచాడండి. యేసయ్య వైపు చూస్తున్నంతసేపు బాగా నడిచాడు. ఎప్పుడైతే గాలి వచ్చిందో ఆ గాలి వైపు చూశాడు, వెంటనే మునిగిపోసాగాడు. అమ్మా, మనం చూడాల్సింది యేసయ్య వైపు, శ్రమల వైపు కాదు. మనం చూడాల్సింది సాతాను వైపు. గాలి అంటే ఏందమ్మా? సైతాన్. మనం చూడాల్సింది యేసయ్య వైపు. మనం చూడాల్సింది వెలుగు వైపు. మనం చూడాల్సింది సత్యం వైపు. మనం చూడాల్సింది వెలుగు వైపు. మనం చూడాల్సింది సత్యం వైపు. మనం చూడాల్సింది దేవుని వైపు, గాలి వైపు కాదు, సైతాను వైపు కాదు మనం చూడాల్సింది. చాలామంది మాట్లాడుకునేటప్పుడు దేవుని కంటే ఎక్కువగా సైతాన్నే గుర్తు చేసుకుంటూ ఉంటారు. అది కూడా తప్పేనండి. మనం చూడాల్సింది ఎప్పుడు వెలుగునే. ఆ వెలుగు వైపే చూడాలి, ఆ వెలుగులోనే నడవాలి, ఆయన వైపే చూడాలి, ఆయన మార్గంలోనే నడవాలి. కుడి వైపు చూడకూడదు, ఎడం వైపు చూడకూడదు. చక్కగా మన ఎదురున్న యేసయ్య వైపు చూస్తూ మనం అడుగులు వేయాలి. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. ఎవరంట ఆయన? దావీదు. ఎవరంట? దీనుడు. అవును, దీనంగా ఉంటే మంచిదా? హూందాగా ఉంటే మంచిదా? కానీ ప్రజలు ఏది ఇష్టపడతారు? హూందాగా ఉంటే ఇష్టపడతారు ప్రజలు. దైవ సేవకుడు అంటే ఒక 50 లక్షల కారులోనో ₹1,00,00,000 కారులోనో వస్తే హుందాగా ఫీల్ అవుతారు ప్రజలు. కానీ అది దేవునికి ఇష్టమా? రంగురంగుల స్టేజులు ఉంటేనే ప్రజలు ఇష్టపడతారు. ఒక చిన్న స్టేజ్ ఉందంటే ఇష్టపడరు. కోటీశ్వరులు, లక్షాధికారులు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉండే సంఘంలో ఉండడానికే ఇష్టపడతారు. కానీ ఒక చిన్న సంఘంలో ఉండడానికి ఎవడు ఇష్టపడడండి. కానీ రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడిందండి. నేను అన్నం వండిపో. కోటీశ్వరుల సంఘాల్లో, లేకపోతే కులపోళ్ళ సంఘాల్లో, మతపోళ్ళ సంఘాల్లో ఉండడానికి ఇష్టపడతారు. కానీ దేవుడు చెప్పిన సంఘంలో ఉండడానికి వాళ్ళు ఇష్టపడరండి. హెచ్చైన వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు మనసుంచండి అని ప్రభు చెప్తున్నాడండి.
అన్న వస్త్రములు గలవారై సంతృప్తి కలిగి ఉండండి అని ప్రభు సెలవిస్తున్నాడండి. అంటే దానిల కోసం మనం బాగులాడాల్సిన అవసరం లేదు. ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉండండి, తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడని ప్రభు చెప్తున్నాడండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. ఇందాకనే చెప్పాను కదా, ఎవరైతే దీన మనస్సు గలవారై ఆయన నామమున వణుకుచూ ఉందురో ఆ వారినే ఆయన దృష్టి నిలుపుతూ ఉన్నాడు. హల్లెలూయా. పేతురు రాసిన పత్రికలో కూడా ఆ మాట ఇందాక చెప్పాను నేను. దీన మనస్సు గలవారై ఆయన బలిష్టమైన చేతి కింద, దీన మనస్సు గలవారై ఆయన బలిష్టమైన చేతి కింద ఉండండి, తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. దీనులుగా ఉండి మొరపెడితే దేవుడు వింటాడండి. నేను ఒకటే ప్రార్థన చేశాను, అయ్యా చివరి రోజు మీటింగు నేను సేవకు సమర్పించుకున్న రోజు అది మే 16. ఆ రోజు మంచి భోజనమే పెట్టాలి వచ్చిన వాళ్లకు. నువ్వు నాకు సహాయం చేయన్నాను, దేవుడు అద్భుతంగా సహాయం చేశాడండి. హల్లెలూయా. దీనుడు మొరపెట్టగా ఆయన ఉత్తరం ఇస్తాడు. అయ్యా నేను చేతగాని వాడిని, ఎందుకు కొరగాని వాడిని, తినడానికి తిండి కూడా లేనటువంటి వాడిని, కట్టుకోవడానికి బట్టలు కూడా లేనటువంటి వాడిని, దిక్కులేని దరిద్రుడినైనా నన్ను పిలుచుకున్నావు, నన్ను ఆశీర్వదించు అని అడిగాను, నన్ను ఆశీర్వదించాడు. హల్లెలూయా. నేను నీకు కృతజ్ఞుడనై ఉంటాను, నీ గురించి నేను సాక్ష్యం ఇస్తాను, నేను ప్రపంచానికే సాక్షిగా నిలబడతానని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకున్నాం. దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతనిని రక్షించెను. శ్రమలన్నిటి నుండి విడిపిస్తాడా, విడిపించాడా యేసయ్య? యెహోవాను స్తుతించుడి, నీవున్న చోటున నేనుంటాననినా మన ప్రభువును కీర్తించుడి. నీవున్న చోటున నేనుంటాననినా మన ప్రభువును కీర్తించుడి. ఆహాహా 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 హల్లెలూయా 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 ఆమేన్. యెహోవాను స్తుతించుడి, నీవున్న చోటున నేనుంటాననినా మన ప్రభువును కీర్తించుడి. నీవున్న చోటున నేనుంటాననినా మన ప్రభువును కీర్తించుడి. నీ మోకాళ్ళొంచి ప్రార్థించుము యేసయ్యా సన్నిధిలో. నీ మోకాళ్ళొంచి ప్రార్థించుము యేసయ్యా సన్నిధిలో. అడుగుడి నీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకబడును. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకబడును. ఆహాహా 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 హల్లెలూయా 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 ఆమేన్.
యెహోవాను స్తుతించుడి, నీవున్న చోటున నేనుంటాననినా మన ప్రభువును కీర్తించుడి. వెలుగైన యేసుతో నీ జీవితం కలకాలము నివసింపుము. వెలుగైన యేసుతో నీ జీవితం కలకాలము వెలిగించుము. కష్టాల నుండి కన్నీళ్ళ నుండి విడిపించి నిన్ను నడిపించుము. కష్టాల నుండి కన్నీళ్ళ నుండి విడిపించి నిన్ను నడిపించును. ఆహాహా 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 హల్లెలూయా 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 ఆమేన్. యెహోవాను స్తుతించుడి, నీవున్న చోటున నేనుంటాననినా మన ప్రభువును కీర్తించుడి, మన ప్రభువును కీర్తించుడి. 7వ వచనాన్ని ధ్యానం చేద్దాం. యెహోవా యందు భయభక్తులు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మనము మన జీవితంలో దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నామా? మనము వ్యాధులకు భయపడతాం, రోగాలకు భయపడతాం, సమస్యలకు భయపడతాం, దరిద్రానికి భయపడతాం. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు భయపడతాం, జంతువులకు భయపడతాం, కానీ దేవునికి భయపడడం అండి. ఎందుకంటే ఆయన కరుణామయుడు, ప్రేమామయుడు, ఆయన ఏం చేయలేలే, ఆయనతో ఏం కాదులే అనుకుంటాం. కానీ సమస్తము ఆయన చేతిలో ఉన్నాయని మనం గ్రహించాలి. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం కదా, ఇర్మియా కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు, ఆ కుమ్మరివాడు ఆ మట్టిని ఆ సారె పైన ఉంచి కుండను తయారు చేస్తూ ఉన్నాడు. ఒకసారి పగిలిపోయింది, మళ్ళా మట్టిని ముద్ద చేసి మళ్ళా కుండను తయారు చేస్తూ ఉన్నాడు. తనకు నచ్చిన విధంగా ఆ పాత్ర వచ్చేంత వరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా, నేను ఈ కుమ్మరివాని వంటి వాడనే, నీవు ఈ కుండ వంటి వానివే. ఈ కుండను ఏ రూపంలో తయారు చేయాలనో, ఏ విధంగా తయారు చేయాలనో, ఏ పాత్రగా తయారు చేయాలనో, ఏ విధమైన పనికొచ్చే పాత్రగా చేయాలనో అది నా చేతిలో ఉంది అని నువ్వు గ్రహించాలి, ఈ ప్రజలు కూడా గ్రహించాలి అంటాడండి. అంటే సమస్తము ఆయన చేతిలో, సమస్తము ఆయన చేతిలో ఉన్నాయి, కానీ ఆయనకి ఎవరు భయపడ్డంలే లోకంలో. బిర్రుగా చూసేటువంటి దేవతలకు భయపడతారు, కానీ శాంత స్వరూపైనటువంటి దేవునికి ఎవ్వరు భయపడడం లేదండి. దైవ భయం లేని త్రాగుబోతులకు, రౌడీలకు మనుషులు భయపడుతూ ఉన్నారు, కానీ రాజకీయ నాయకులకు మనుషులు భయపడుతున్నారు, కానీ దేవునికి భయపడడం లేదండి. కానీ అసలు విషయం ఏంటంటే దేవునికే మనం భయపడాల్సింది కదా. చూడండి ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదవండి అమ్మా ఒకసారి. ఎవరికి భయపడాలనో రాయబడింది అక్కడ. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతాను,
శ్రద్ధగా వినండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి, గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఎవడన్నా వచ్చి నిన్ను నీ దేహాన్ని చంపేస్తానని అంటే భయపడాల్సిన అవసరం లే. కానీ నీ ఆత్మను దేహమును నరకములో పడద్రోయగలిగిన అధికారము కలిగిన యేసుక్రీస్తుకు మనం భయపడాలండి. ప్రభు అంటాడు కదా, ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు, జీవమును నేనే, పునరుద్ధానం